ఓం నమః శివాయ. నిజామాబాద్ వాస్తవ్యులైన గాయం వెంకటేశ్వరరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమును దర్శించడానికి తరలివచ్చారు. ముందుగా పుణ్యక్షేత్రాన్ని చేరుకొని విప్పర్ల గోత్రనామంతో అర్చన జరిపించారు. విప్పర్ల గోత్రోద్భవస్యాం గురువారెడ్డి నామదేశ్యాం విజయకుమారీ నామ్నీం నాగార్జున నామదేశ్యాం మాధవీ నామ్నీం కృతికా నామ్నీం ఆధ్యా నామ్నీం రాజశేఖర రెడ్డి నామదేశ్యాం అపూర్వా నామ్నీం అంతేనా సహ కుటుంబానాం తదః ఉండుర్ల గోత్రోద్భవస్యాం వెంకటేశ్వర రెడ్డి నామదేశ్యాం ప్రమీలా నామ్నీం మన్మోహన్ రెడ్డి నామదేశ్యాం సహ కుటుంబానాం తదః. భక్తి శ్రద్ధలతో పవిత్రలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకరమూర్తిభ్య మంగళం. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు. హోమం కూడా చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. తారకాయ నమః. ఈశ్వరాయ నమః. దుర్గాదేవ్యాయ నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యాయ నమః. అగ్నేయ నమః. షష్ఠేయ నమః. అనంతరం కడుతున్న నిర్మాణానికి ఇటుకను అందించి పుణ్యఫలాలు పొందారు. ఆ తరువాత ఆశ్రమాన్ని చేరుకొని గాయం వెంకటేశ్వరరెడ్డి గారి పేరు మీదుగా అభాగ్యులకు తగిన సాయమందించారు. తదుపరి అనాథులన్న విభాగానికి వెళ్ళి విప్పర్ల గోత్రోద్భవులైన వెంపటి గురవారెడ్డి గారు, వెంపటి విజయకుమారి గారి 40వ పెళ్లి రోజును అనాథుల మధ్య జరిపించాలని వారి కుమారులు నాగార్జునరెడ్డి గారు, కోడలు మాధవి గారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు, కోడలు అపూర్వ గారు కలిసి ఆశ్రమాన్ని చేరుకొని ఈ ప్రత్యేకమైన పెళ్లి రోజును తమ ఆనందాన్ని పంచుకుంటూ నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి చేతుల మీదుగా అన్నదాన కార్యాన్ని నిర్వహించారు. పుణ్యమూర్తులైన గురవారెడ్డి గారు, వారి సతీమణి విజయకుమారి గారి బంధం కలకాలం వర్ధిల్లాలని, వారి జీవితం ఆనందమయంగా సాగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము లాస్ట్ నవంబర్ మా చిన్నబాబు వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా కలిసి రావటం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా మ్యారేజ్ డే సందర్భంగా చెక్ ఇవ్వటం జరిగింది. బాగా అప్పటికిప్పటికి చాలా మార్పు చాలా వచ్చింది. ఈ 5 నెలల్లోనే గుడి అప్పుడు జస్ట్ ఫౌండేషన్ వేశారు, ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. డెవలప్మెంట్ బాగుంది. అదేవిధంగా ఈ అనాథలకి బాగా ఆసరాగా ఉంటుంది ఈ సంస్థ. వెరీ గుడ్. ఈ చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా పేరు జి వెంకటేశ్వరరెడ్డి. ఇది హైవేకి చాలా దగ్గరలో, ప్రకృతిలో, ప్రశాంతమైన ప్రదేశంలో దగ్గరకు రాగానే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ వెల్లివిరుస్తుంది. దగ్గరకు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్, దేవాలయం కానీ ఈ అన్నదాన సత్రం ఇవన్నీ చాలా మంచి ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ ఇంతమంది అనాథలకు అన్నదానం చేయటం, వారి జీవితాలలో వెలుగు నింపటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరలా రావాలనిపించేటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ అందిస్తున్నటువంటి భోజనం కూడా చాలా ఇంటి భోజనంలాగా శుభ్రంగా, స్వచ్ఛంగా, మంచి రుచికరంగా ఉన్నటువంటి భోజనాన్ని అందిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మీ సేవకులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి వచ్చినటువంటి భక్తులకి చాలా ప్రేమతోటి, ఆప్యాయతతోటి ఇక్కడ సేవలు అందిస్తున్నారు.
వారందరికీ ధన్యవాదాలు. నా పేరు విజయకుమారి. నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. నేను పోయినసారి డిసెంబర్ 8కి వచ్చాను. వచ్చి చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అనాథలు కానీ స్టాఫ్ కానీ చాలా బాగా ఎక్కువ మంది ఉన్నారు. చాలా సేవలు చేయడం బాగా స్టాఫ్ చేస్తున్నారు. ఇంతమంది సేవకులను ఇంత బాగా చూసుకోవడం, ఇంత నీట్నెస్ మెయింటైన్ చేయడం, ఇంత బాగా పెట్టడం చాలా అద్భుతం, మంచి విషయమే. ఇక గుడి కూడా తొందరగా కట్టేస్తున్నారు. అన్ని పనులు స్పీడప్ అవుతున్నాయి. ఇది చాలా ఆనందదాయకం, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ చూసి రావచ్చు, ఇక్కడికి వచ్చి తోచిన విధంగా చేయొచ్చు. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.